చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే మరి అభివృద్ధిని అయితే పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఆయన సోమవారం రోజు పోలవరం సందర్శనకు వెళ్ళారు. ఆ సందర్శన తర్వాత అక్కడ దెబ్బతిన్న వాటి మీద ఆయన ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి మరి గత ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే దీనిపై అంబటి రాంబాబు స్పందిస్తూ వస్తున్నారు. మరి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఈయన పనిచేయడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి చంద్రబాబు గారికి కౌంటర్ ఇస్తూ ఈయనైతే మరి ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ పోలవరం ప్రాజెక్ట్ని డ్రా గీసి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విపులంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చంద్రబాబు గారు చేసిన తప్పు వల్లే పోలవరం మేము పూర్తి చేయలేకపోయామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. మరి దీని గురించి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సో అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే 2018లో చంద్రబాబు గారు పోలవరం పూర్తి చేస్తామన్నారు, ఆయన ఎందుకు చేయలేకపోయారు అని. మరి ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు, మరి మేము చేయలేకపోయాం మీరు చేసి చూపియండి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఇన్నాళ్ళు ఒక్కసారి కూడా వచ్చి పోలవరాన్ని ఈయన కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ సందర్శించిన పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు చంద్రబాబు గారు పోలవరం సందర్శనకి వెళ్ళగానే ఉలికి పడినట్టు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఒక్క పోలవరమే కాదు కదా, మా వాళ్ళు రాష్ట్రంలో 2019లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైనా క్రియాశీలకంగా చేసి మేము ఇది పూర్తి చేశాము అని ప్రజల ముందు చెప్పలేకపోవటం వల్లనే కదా ఇవాళ ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు మాత్రం మేము అన్నీ చేస్తాము, ఏది చేయలేకుండా ఉండము, అసలు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలనే మారుస్తామని ఒక ధైర్యం హామీ ఇవ్వబట్టే వాళ్ళు 151 స్థానాలు ప్రజలు కూడా గుడ్డిగా నమ్మి ఇచ్చేశారు. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పనిచేసిన అనుభవం ఆయనకి లేదు, అట్లాంటి ఆయన పనితీరును చూసిన అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా లేదు, నమ్మారు. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, తర్వాత నేను చంద్రబాబు కన్నా యువకుడిని, ఆయన ముసలాయన అయిపోయాడు, ఆయన తిరగలేకపోతున్నాడు, నేనైతే యువకుడిని ఏదైనా చేయగలుగుతాననేసి చెప్పి ప్రామిస్లో వచ్చాడు. తర్వాత పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి ఈ క్యాపిటల్ కానీ ఏదైనా సరే నేను అంతెందుకు ఇంతకుముందు ఈయన రెండో కృష్ణుడు, నిజానికి అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మంత్రిగా, అంతకుముందు మొదటి కృష్ణుడు ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్, ఆయన చిటుకులే చెప్పాడు, ఎప్పుడు వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అని సినిమా డైలాగులు చెప్పాడు. మేము 2021కో 20కో చెప్పాడు, మేము 21 అనుకుంటా, మేము పోలవరం కంప్లీట్ చేసేస్తాను, ఇది నాది హామీ, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని. మరి అంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఇవాళ ఈయనేం మాట్లాడుతున్నాడంటే ఇది వైఫల్యానికి కారణం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనేది. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన ప్రోగ్రెస్ ఎంత అనేది పర్సంటేజ్ కానీ ఏది చెప్పటం లేదు. తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా పోలవరం డ్యామ్ కంప్లీషన్ గురించి ఏ రోజు కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు చేసింది కానీ ఒత్తిడి చేసింది కానీ పార్లమెంట్లో ప్రస్తావించింది కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు ఏం చెబుతాడంటే ఆయన టెక్నికల్ అంశాలు, సాంకేతిక అంశాలు వాళ్ళు కొన్ని తప్పులు చేశారు కాబట్టి ఇది జరిగిందని ఆయన చెబుతున్న దానికి అసలు పొంతన లేదు. ఎట్లా అంటే 72% వాళ్ళు పూర్తి చేసి ఎలక్షన్ రాబట్టి ఓడిపోబట్టి ఆగిపోయింది, లేకపోతే వాళ్ళు వితిన్ 2-3 ఇయర్స్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు జరిగిన ఆలస్యాలు, ఈ వైఫల్యాలు, నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పాట్లోకి వెళ్ళి అక్కడ ఇంజనీర్ల నోటితోనే చెప్పించాడు ఏమేమి జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది, ఇప్పుడు దీని మూలన డయాఫ్రమ్ వాల్ కూలిపోవటం వలన ప్రాజెక్టు డిలే ఎంత అవుతుంది, కాస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ తప్పులన్నింటినీ తీసుకొచ్చి మళ్ళీ తెలుగుదేశం మీద వేయాలని ఈయన ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఆయనే చెబుతున్నాడు ఇవన్నీ పరస్పర ఆరోపణలాగా మీకు అనిపిస్తాయి కానీ వాస్తవం ఇది, మేము పూర్తి చేయడానికి ప్రయత్నించామని ఈయన చెప్పింది కూడా అసలు నాకు ఇప్పుడు కూడా ఆయన చెబుతున్నాడు ఈ ప్రాజెక్ట్ అనేది నాకు అసలు అర్థమే కాలేదు, ఇది ప్రపంచంలోనే ఒక విభిన్నమైన ప్రాజెక్టు అయ్యుండొచ్చు, విభిన్నమైన ప్రాజెక్ట్ అయ్యుండొచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, టెక్నికల్గా ఈయన బీటెక్ అయ్యి ఉంటాడని నేను అనుకోను, ఇప్పుడు నాలాగానే ఆయన బిఎస్ అది ఉంటాడు ఆ రోజుల్లో, కాబట్టి మనమేమో ఆయన్ని టెక్నికల్గా అవగాహన చేసుకోలేదని తప్పు పట్టట్లేదు, ఎవరు కూడా అవగాహన చేసుకోలేరు. ఎవరైనా సిఈల మీద, ఈఎన్సీల మీద, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అడ్వైజర్స్ మీద డిపెండ్ అయి చేస్తారు అంతే తప్ప వీళ్ళేదో అన్నీ అవగాహన చేసుకుని వీళ్ళేమి స్పాట్లోకి వెళ్ళేమి చేయలేరు ఎవరు. అయితే నేను అనేది ఏంటంటే ఈయన ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా
కనీసం దాన్ని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో సహకారం కోరటం కానీ, వెంటబడి అధికారులతో పని చేయించడం కానీ. అప్పుడు ఆయన ఆ రోజు దేవినేని ఉమా గారు మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు నవయుగ అనే కంపెనీ చేస్తుంది. అది కాంపిటెంట్ కంపెనీ. అది వాళ్ళు ప్రపంచంలో కూడా మేజర్ ప్రాజెక్ట్స్ని చేశారు. కృష్ణపట్నం పోర్ట్ లాంటిది వాళ్ళే కట్టుకున్నారు, వాళ్ళదే అది. అయితే తర్వాత అది అమ్మేశారు, వేరే విషయం. కానీ వాళ్ళకు ఎక్స్పర్టెన్సీ అనేది ఉంది. వాళ్ళు వరల్డ్లోనే రికార్డ్ చేశారు. అది కాంక్రీట్ అనేది పూయటంలో ఎన్నో లక్షల క్యూబిక్ మీటర్లు 1 డేలో పూర్తి చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మెషినరీ ఉంది, మెన్ ఉన్నారు, దానికి సంబంధించిన మెటీరియల్ ప్రొక్యూర్మెంటు, ప్లానింగ్ ఉండాలి ఏదైనా. అట్లా వాళ్ళు ప్రాజెక్ట్ని హీప్స్ అండ్ బౌండ్స్లో పూర్తి చేయడానికి త్వరగా చేస్తున్నప్పుడు ఈయన చేసింది ఏంటంటే, ఇప్పుడు అమరావతికి ఎలా బ్రేక్ పెట్టాడో సేమ్ అక్కడ కూడా అదే పెట్టాడు. ఇంకెవరినో తనకి ఇంట్రెస్ట్ ఉన్న ఈ మెగా కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ కంపెనీని తీసుకురావటం కోసం రివర్స్ టెండరింగ్ పెట్టి ఇంకా తక్కువకి చేస్తామని చెప్పి వాళ్ళు ఆ తక్కువకి ఇచ్చారు కానీ వాళ్ళకి ఆ కాంపిటెన్సీ లేదు. తర్వాత పన్నులు అదనం అంటారు చూసారా, ఆ రకంగా వాళ్ళు ఎక్స్ట్రా విడివిడి ఐటమ్స్ వేసి అంతకన్నా కూడా ప్రాజెక్ట్ కాస్ట్ని పెంచారు. ఇచ్చింది తక్కువ కానీ కొటేషన్ చూపించారు టెక్నికల్గా, కానీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ కొన్ని ఐటమ్స్ అని పెట్టి మళ్ళీ వాళ్ళు కొన్ని ఐటమ్స్కి ఎక్స్ట్రా వేసి చూపించారు. ఇవి ఇచ్చిన తర్వాత తల పెట్టిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అప్పచెప్పారు. మంచి సంస్థనేమో తిరగొట్టారు. అమరావతి ఎంత స్పీడ్గా జరిగింది. వీళ్ళ టైంలో ఒక బ్రిక్ పెట్టారు, ఇక్కడ ఒక్క వర్కర్ పనిచేశాడా? ఒక్క సిమెంట్ బస్తా యూజ్ చేశారా? ఆ స్టీల్ని ఎత్తుకుపోయేటట్టు చేశారు, సిమెంట్ ఎత్తుకుపోయారు, మన పైపులు తవ్వుకు ఎత్తుకుపోయారు, కేబుల్స్ ఎలక్ట్రిక్ కేబుల్స్ అచ్యుతాపురం ఎత్తుకుపోయారు, రోడ్స్ని కూడా సీడ్ రోడ్డులో వేసిన మెటీరియల్ కూడా తవ్వుకు తీసుకెళ్ళిపోమని ప్రోత్సహించారు, ఎందుకంటే అది నాశనం అవ్వాలని. అట్లాగే అక్కడ కూడా పోలవరంలో మీరు మనసు పెట్టి పని చేయకుండా తప్పుని ఇతరుల మీద వేయటంకే అది ఈజీ. ఎవరికైనా ఏదన్నా చిన్నదో పెద్దదో తప్పు జరిగి ఉండొచ్చు ప్రాసెస్లో, అది మీరు వచ్చిన తర్వాత 5 ఏళ్ళు పూర్తికాలం మీరు ఉన్నారు కదా, వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప అది చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు కాదు. లేకపోతే ఇంజనీర్లు టెక్నికల్గా లేకపోతే అనుకున్న దానికంటే వరద ఎక్కువ వచ్చి ఉండొచ్చు. ఆయన అన్నట్టు కాపర్ డ్యాములు పూర్తిగా కట్టలేదు, లేకపోతే రివర్ డైవర్షన్ కోసం ఇది ఇవ్వలేదు, స్పిల్వే ఇవ్వలేదు. ఈ కాపర్ డ్యాములు కనుక మేము పూర్తి చేయకపోతే కనుక 54 గ్రామాలు మునిగిపోతాయి. అవన్నీ ప్రాజెక్టులో ఇంజనీర్లు తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటారు, ఒక ప్రొసీజరల్గా వెళ్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే పోలవరం డెవలప్మెంట్ అథారిటీ అని ఎగ్జిక్యూటింగ్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇట్లాంటి టెక్నికల్ ఎర్రర్స్ చేస్తే వాళ్ళేం చూస్తా కూర్చోరు. ప్రాజెక్ట్ ఖర్చు పెడుతుంది వాళ్ళు. పోలవరం డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు వీళ్ళ మీద హై పవర్ కమిటీ, అది వాళ్ళు అక్కడే ఉంటారు స్పాట్లో, వాళ్ళ ఇంజనీర్లు కూడా ఉంటారు. ఏది ఎంత జరుగుతుంది క్వాంటిటీ లెక్కలేస్తారు. తర్వాత ఏ ప్రొసీజరల్గా ఫస్ట్ ఏది చేస్తున్నారు, తప్పు చేస్తున్నారా అని కూడా వాళ్ళు చూస్తారు. వాళ్ళు చెప్పైతే కరెక్ట్ అవుతుంది, కానీ ఈయన ఇష్టం వచ్చినట్టు మ్యాపులు పెట్టుకుని చెబితే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఏం చెప్పటల్లా, ఇంజనీర్లు చెబుతుంటే ఆయన వింటున్నాడు. ఆయనకి ఏదైనా అనుమానం వస్తే అడుగుతున్నాడు, ఎందుకంటే ఆయన కూడా గతంలో ఈ ప్రాజెక్టు గురించిన స్టడీ చేశారు కాబట్టి, ఇట్లాంటి ప్రాజెక్టులు కూడా కట్టారు కాబట్టి ఇది కొద్దిగా భిన్నమైంది అయి ఉండొచ్చు. ప్రపంచంలోనే కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అవి అప్లై చేసి ఉంటారు, తప్పులేదు. ఎందుకంటే పోలవరం అనేది జీవనాడి ఆంధ్రప్రదేశ్కి. ఖచ్చితంగా ప్రపంచంలో ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో దాన్ని పోలవరంలో వాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ 1 రోజులో 2 రోజుల్లో అయిపోయేది కాదు. సర్ ఆర్థర్ కాటన్ కట్టిన బ్రిడ్జే, డ్యాము, తర్వాత ఆ ప్రాజెక్టు కొన్ని తరాల పాటు పనిచేసింది. గోదావరి కృష్ణా డెల్టాలని సస్యశ్యామలం చేసింది. కాబట్టి ఆ టెక్నాలజీ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు నీకు అర్థం కానందుకు నిన్నెవరు బ్లేమ్ చేయరు. నువ్వేమి బీటెక్ ఆ రోజుల్లో చదివినాడివి కాదు, సివిల్ ఇంజనీరింగ్ కాదు. కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వినాలి తప్ప మనం కనుక చెప్పింది కనుక చేయమంటే మేడిగడ్డలాగా అవుతుంది ఏదైనా. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ తలకాలు పెడతాడని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఇంజనీర్లు ఉన్నారు కదా, వాళ్ళు గైడ్ చేస్తారు వీళ్ళని కూడా. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఇంజనీర్లు తప్పు చేసినా కూడా వాళ్ళు సరి చేస్తారు. ఆ డిజైన్స్ అన్నిటి మీద వాళ్ళు మాస్టర్స్, వాళ్ళకి అవగాహన పూర్తిగా ఉంటుంది. మనకి బిఏ చదివిన వాళ్ళకి, మాబోటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఆ టెక్నాలజీ. బీటెక్ చదివిన వాళ్ళకి, తర్వాత ప్రాజెక్ట్స్లో స్పెషలైజ్ చేసిన వాళ్ళకి, వాళ్ళకి అన్నీ కర్తలమాలకంగా తెలిసి ఉంటాయి, అన్నీ కూడా వాళ్ళు చేయగలరు. కాబట్టి ఈయన్ని బ్లేమ్ చేసేది కాదు, లేకపోతే గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం కాదు. వీళ్ళ
టైంలో ఎంత ప్రాజెక్ట్ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, అది చెప్పగలిగితే చాలు. జనం అర్థం చేసుకుంటారు. జనం పూర్తిగా అర్థం చేసుకోబట్టే ఇంత మంచి తీర్పు ఇచ్చారు. ఇది ప్రజల తీర్పు ఏం తప్పేవలా, చాలా కరెక్ట్గా ఇచ్చారు. గతంలో కూడా మీరు చెప్పిన హామీలన్నీ నమ్మబట్టికి అన్ని సీట్లు మీకు ఇచ్చారు. ఈ అన్నీ ఫెయిల్ అవ్వబట్టే ఇప్పుడు అదేదో అక్కడ గురించి చంద్రబాబుని అంటున్నారు. అమరావతిలో మీరు చేసిన ఘనకార్యం ఏముంది? ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చాడు. రాఫ్ట్ ఫౌండేషన్స్ చేసి ఆ సాయిల్కి ఎలాంటి ఫౌండేషన్ పడాలనేది చూసి అన్నీ ఎకనామిక్గా నడుపుకుంటూ వచ్చి అన్ని మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కట్టారు. దాని మీద ఇంత కంప్లైంట్ రాలేదు కదా, ఎక్కడ క్రాక్ వచ్చిందని కానీ ఇంకోటి కానీ. ఇప్పటికీ ఇన్నాళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి పాడుపెట్టినా కూడా ఇవి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇతరులు బ్లేమ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. 5 ఏళ్ల పాటు వాళ్ళు చేయలేకపోయామనేది నిన్న ఆయన బయటికి వెళ్ళబట్టి వాళ్ళకి ఉలికొచ్చింది. ఆయన బయట ఇంజనీర్లతోనే చెప్పించారు కాబట్టి ప్రజల్లో ఒక అవగాహన. తర్వాత నిన్న ఆ ప్యాలెస్ దృష్టిని మళ్ళించడానికి కూడా ఇది ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేది ఏంటంటే దృష్టిని మళ్ళిస్తారు. ప్రజల దృష్టి నిన్న దాని మీదకి వెళ్ళిపోయి అవాక్ అయ్యారు. ఇట్లాంటి సద్దాం హుస్సేన్ కూడా ఇట్లాంటి బిల్డింగ్ కట్టలేదు, అంత బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తం పిండి అక్కడ పారబోసారు రిషికొండ మీద అనేది అర్థమయ్యి ప్రజల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి దాన్ని మళ్ళించడం కోసం ఇవాళ దిగాడు ఈ బోర్డులు స్కెచెస్ అన్నీ పట్టుకుని. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు? ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడు, 4 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది అన్నాడు. కానీ ఇంకో గ్రేస్ పీరియడ్ 6 నెలలు వేసుకుందాం. వీళ్ళ టైంలో అయితే పూర్తి చేస్తానని చెబుతున్నాడు కదా. అంతకుమించి ఆయన ఏం చేయగలడు? ఇప్పుడు జరిగింది మధ్యలో 5 సంవత్సరాలు బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చినప్పుడు మరి అమరావతి కూడా అదే పరిస్థితి కదా. మళ్ళీ మొదటి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసుకురావాలి, లేబర్ని తీసుకురావాలి, మెటీరియల్, మెషినరీ అన్నీ కావాలి. అవన్నీ సమకూర్చుకునేటప్పటికే 1.5 సంవత్సరం పడుతుంది. ఏదైనా ఆపటం తేలిక కానీ రీస్టార్ట్ చేయడం చాలా కష్టం. సివిల్ ఇంజనీరింగ్లో ఇది మరీ ముఖ్యంగా. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి తెలియదని కాదు, కొంత ఆయన బిఏ క్యాండిడేట్ అయినా కూడా కొంత ఇరిగేషన్ మినిస్టర్గా వెళ్ళినప్పుడు ఇప్పుడు అవగాహన వచ్చి ఉంటుంది. ప్రాజెక్ట్ ఆపటం ఎంత తేలిక, దాన్ని పరిగెత్తించడం ఎంత కష్టం అనేది. కాకపోతే ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి, అందులోనూ ఆ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అంటాడు కదా, మరి చంద్రబాబు నాయుడు నిన్న అన్ని ఫాల్ట్లు వైఫల్యాలు చూపించినప్పుడు నువ్వు కూడా వెళ్ళి చెయ్యి, తర్వాత వైజాగ్ ప్యాలెస్ మీద చర్చ దృష్టి అంతా ప్రజల దట్టు ఉంది, కాస్త మళ్ళించమని అనబట్టి ఈయన ఈ కార్యక్రమం చేపట్టాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. గోవర్ధన్ మన వీక్షకులు కూడా.